హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇదిగోండి, ఈరోజు అంటే బొబ్బరి పప్పు గారెలు అండి. బొబ్బరి పప్పు గారెలు చెప్తున్నాను, ఏ విధంగా చేయాలో చూడండి. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తీసుకున్నానో చూడండి ఒకసారి. ఇదిగోండి బొబ్బరి పప్పు అండి. ఇది ఈ పప్పుతోనమాట. ఇదిగోండి ఈ పప్పుతోని ఇది రుబ్బుకున్నానండి నేను. ఇది విధంగా ఇదిగోండి మిక్సీలో వేసి నానబెట్టుకోవాలండి. రాత్రి 4-5 అవర్స్ అనమాట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి పేస్ట్, ఇదిగోండి మిక్సీలో వేసి రుబ్బుకున్నానండి. ఈ విధంగా రుబ్బుకున్నానండి. దీంట్లో అనమాట నేను ఏంటంటే వేసుకుంటానో చూడండి. గాలికి ఇలా రుబ్బుకోవాలండి. కొంచెం పలుకులు అంటే ఎక్కువ మెత్తగా రుబ్బుకూడదండి, ఓ మాదిరిగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత ఇదిగోండి దీంట్లో నేను ఏంటంటే వేసుకుంటానో చూడండి. ఉల్లిపాయలండి, ఇదిగోండి ఉల్లిపాయలు. ఆ తర్వాత ఏంటంటే వేసుకోవాలి చూడండి. ఇదిగోండి అల్లమును పచ్చిమిరపకాయలు అనమాట కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి విధంగా. ఇదిగోండి దీంట్లో ఇదిగోండి కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఇదిగోండి కొంచెం వాము వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండి, కొంచెం ఉప్పు అనమాట. మనకి ఎంత అవసరమో అంత ఉప్పు అనమాట. ఉప్పు ఈ విధంగా ఇది వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలండి. ఉప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగో కలుపుకున్నానండి. ఇదిగోండి మొత్తం కలుపుకున్నాను అనమాట. ఉల్లిపాయలు అన్ని వేసాను. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడండి గారెలు వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడేమో గారెలు వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నాను గారెలు. నూనె పెట్టుకున్నానండి. ఇదిగో నూనె పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది అనమాట. ఇదిగోండి గారెలు ఎలా చేసుకుంటున్నానో చూడండి ఒకసారి. ఈ విధంగా గారెలు చేసి ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా గారెలు చేసుకోవాలండి. ఈ విధంగా గారెలు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వేస్తున్నాను. వేడి గారెలండి, బొబ్బరి పప్పు గారెలండి. చాలా మంచిది అనమాట, హెల్త్ కూడా మంచిది. ఇదిగోండి గారెలు అనమాట. ఈ విధంగా అవుతున్నాయి చూడండి ఒకసారి.
గారెలు చూడండి ఒకసారి. గారెలండి ఎంత బాగున్నాయో చూడండి. బొబ్బరి పప్పు గారెలండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి మా ఫ్యామిలీతో తింటామండి. ఇప్పుడు మీరు కూడా తినండి, మీ ఫ్యామిలీకి చేసి తినిపించండి, సరేనా? ఇదిగోండి ఒకసారి. ఇదిగోండి ఈ విధంగా అనమాట చేసి తినిపించండి. బొబ్బరి పప్పు గారెలండి, సరేనండి? వేడివేడిగా మేము తింటాం ఇప్పుడు, సరేనండి? ఇదిగోండి. ఇదిగోండి తింటాను చూడండి ఒకసారి. చాలా బాగున్నాయండి, వేడివేడిగా ఉన్నాయి, సరేనా అండి? ఆ ఛానల్కి వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుద్దాం.